అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాసేపట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో అతిథులందరూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర ఎస్పీ శైలజ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఒక ఫ్యూ వర్డ్స్ బాలు గారి గురించి. సార్, బాలు గారి గురించి నేనేం చెప్తాను చెప్పండి. అలాగా డెఫినెట్గా అందరికీ గాయకులందరికీ బాలు గారు స్ఫూర్తిదాయకుడు అండి. ఒక అన్నగా నాకు కూడా అలాగే స్ఫూర్తిదాయకుడు తను. ఎందుకంటే తను మా అందరికీ కూడా ఒక కొత్త బాట వేసి పాటలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఈ దారిలో వెళ్ళండి అన్నట్టుగా తను మాకు ఒక బాట సృష్టించి వెళ్ళాడు. అలాంటి వారికి వాళ్ళు ఇక్కడ విగ్రహావిష్కరణ అంటే మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఏమంటారు వాయిద్య బృందం, సంగీత బృందం వాళ్ళు నడుము కట్టుకొని ఇది చేస్తున్నారండి. మాదేమీ లేదు, వాళ్ళు మొత్తం వాళ్ళే జరిపిస్తున్నారు. వాళ్ళ వెనకాల మేము ఉన్నాం అంతే. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వివాదం రావడం పట్ల ఎట్లా చూస్తారు? నేను అసలు నాకు తెలియదండి, వివాదం నేను పట్టించుకోలేదు, నేను వెళ్ళలేదు. టు బి ఫ్రాంక్, నాకు తెలియదు. మేడం, ఒక విషయం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఘంటాసాల విగ్రహం పట్టిన ఈ ప్రాంగణంలో నాకు కూడా విగ్రహం పెట్టాలి ఆయన కోరిక ఉన్నట్లు. అవునండి, ఆయన అన్నారట. కోరిక మన ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర వ్యక్తం చేశారట, ఇక్కడే నాకు కూడా పెడితే బాగుంటుందేమో అని. అప్పుడు వాళ్ళందరూ తిట్టారట, ఎందుకన్నా అట్లా మాట్లాడతారు అని. అది ఇప్పుడు అలాగే నెరవేరింది సార్. ఏ సందర్భంలో అనడం జరిగింది మేడం? ఏ సార్, ఏ సందర్భంలో? ఇది అక్కడికి మార్చిన తర్వాత సార్, మొదట అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు కదా, అప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది ఇక్కడ. ఎంఎస్ విశ్వనాథ్ గారు అందరు వచ్చారు. అప్పుడు మా అన్న వాళ్ళ దగ్గర, మా కృష్ణన్న వాళ్ళ దగ్గర అనడం జరిగిందనమాట. అది ఇప్పుడు నిజమైంది. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది రావాల్సి ఉండే, ఎందుకోసం ఈరోజు పెద్దగా రాలేదు ఇక్కడ? నాకు టు బి ఫ్రాంక్ నాకు తెలియదు సార్. అంటే నేను ఇందులో నా పార్టిసిపేషన్ అంటూ ఏం లేదు, అంతా మా అన్న వాళ్ళే చూసుకున్నారు. నేనే రావటం, ఇక్కడ కూర్చోవటం, అన్నకు దండం పెట్టుకోవటం, పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవటం, ఇంతవరకే నా పని అండి. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా ఇన్విటేషన్ కార్డులు ఇచ్చిందా గవర్నమెంట్ కానీ మీ సినిమాకి సంబంధించిన? నాది కాదండి, ఇది సంగీత తరఫున, ఓన్లీ సంగీతం తరఫునే చేస్తున్నారు. ఓన్లీ అది మీకు ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఎవరు కూడా పెద్ద కనిపించారు. వస్తారు అందరూ. అంటే సాయంత్రం కూడా ఉంది కదండి సార్, అందరూ తప్పకుండా వస్తారు, అందరూ పాడతారండి, ఇక్కడ పాడతారు తప్పకుండా. సందేశం అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలంటే మీకు ఎప్పటికీ తెలుగును మర్చిపోవద్దు అన్నారండి ఆయన. ప్రతి ఒక్కరు తెలుగులో మాట్లాడాలన్నారు, అది ఎప్పుడు మర్చిపోయి చాలా చెప్పారు మాకు. ఒక తెలుగు విషయమనే కాదు, మా అందరికీ డిసిప్లిన్ నేర్పించారు ఫస్ట్ అన్నయ్య. అది మాకెంతో, ఆ డిసిప్లిన్ మాకే కాదు, మా అన్నలకి, మా అందరికీ వచ్చింది. మా ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ అదే డిసిప్లిన్లో మేము ఉన్నాం. ఎవ్వరం అటు ఇటు కూడా వెళ్ళలేదు. ఆ డిసిప్లిన్ మేము ఎప్పుడు పాటిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అడుగుదలుచుకుందా విగ్రహం ఏమైనా ఏర్పాటు చేయడం? లేదండి, ఇది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇప్పుడు పెట్టున్నారండి, చాలా విగ్రహాలు. విజయవాడలో పెట్టారు, గుంటూరులో పెట్టున్నారు. సో ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. బట్ చూడాలి, ఖచ్చితంగా ఈ వివాదానికి సంబంధించి నాకు పెద్దగా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టాలని డిసైడ్ చేసింది కాబట్టి నేను ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చాను అన్నట్టు విషయాన్ని ఎస్పీ శైలజ చెప్తున్నది. అదే సమయంలో తన అన్న ఆత్మ కూడా ఈ రవీంద్ర భారతి చుట్టే తిరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేయడం ఆయనకు ఓ రకమైనటువంటి ఇక్కడ ఉంది అన్నటువంటి విషయం కూడా ఆయన ముందే చెప్పారు అనే విషయం కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మరి కాసేపట్లో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హేమంత్, నరేంద్ర, జీ తెలుగు న్యూస్, రవీంద్రబాద్ నుంచి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.